దాని తర్వాత లేదు లేదు ఇంకా వర్క్ చేయలేదు, ఒక వర్క్ చేసి చెప్తా అన్నాడు. దాని తర్వాత ఒక 1 వీక్ తర్వాత వచ్చిన తర్వాత స్క్రిప్ట్ విన్న తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ సంతకం వాల్యూ ఏంటో ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు అర్థమైంది. ఫస్ట్ సంతకమే కదా అనిపించింది. దాని తర్వాత ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సంతకం అంటే ఎంత వాల్యూ ఉంటుందా అని నాకు అనిపించింది. సో స్క్రిప్ట్ విన్న తర్వాత అలా అనిపించింది. సినిమా చూసిన తర్వాత కూడా చాలామంది అదే ఫీల్ అయ్యారు. జనరల్గా ఇంత చిన్న పాయింటే కదా అనుకున్నాం ఫస్ట్ చెప్పినప్పుడు, బట్ సినిమా చూసిన తర్వాత దాని వాల్యూ ఏంటో తెలిసిందన్నారు. అండ్ ముందుగా రివ్యూవర్స్కి వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. అండ్ చాలామంది ఫోన్స్ కూడా అదే చేస్తారు. ఫస్ట్ సినిమా కన్నా నా గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ. సో ముందుగా వాళ్ళకి థ్యాంక్స్. కానీ ఎగ్జామ్ అంటే మనం ఒక్కళ్ళు పాస్ అయితే చాలు, సినిమా అంటే క్లాస్ అంతా పాస్ అవ్వాలి. సో ఈ సినిమాకి మా క్లాస్ అంతా కూడా పాస్ అయ్యేది చాలా ఆనందంగా ఉంది. అండ్ లైక్ ది సెడ్, సెకండ్ హాఫ్లో అందరూ ఫ్యామిలీస్ చాలా మాట్లాడుతున్నారు. ఫ్యామిలీస్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కానీ సెకండ్ హాఫ్లో జనరల్ సినిమా గురించి మాట్లాడితే ఓకే ఏదో మాట్లాడతారు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే సీన్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారో అప్పుడే వాళ్ళు కనెక్ట్ అయ్యారు లేదని మనకు అర్థం అవుద్ది. సో ప్రతి ఒక్కళ్ళు ఫాదర్ అండ్ సన్ రిలేషన్ గురించి ఇలా మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమాని ఇంత సపోర్ట్ చేసినందుకు మీడియాకి చాలా థ్యాంక్స్. సినిమాలో కూడా చాలా సపోర్ట్ తీసుకున్నాను మీడియాది, క్యారెక్టర్ కూడా. అండ్ ఆడియన్స్ కూడా చూడనాళ్ళు అర్జెంట్గా వెళ్ళి చూడాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ అనే కాదు, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు. అది కాకపోయినా సరే ఫ్యామిలీ అనేది ప్రతి కొడుకు ప్రతి నాన్న కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అండ్ ఇట్స్ అబౌట్ ఇట్. ఐ షుడ్ థ్యాంక్ ఇట్. మళ్ళీ ఒక్క టెక్నీషియన్ ఒక్క ఆర్టిస్ట్ని థ్యాంక్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతాను ఉంటుంది. సో ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్ అండ్ ద ప్రొడ్యూసర్స్ as well. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, హీరో గారు వీళ్ళిద్దరు హైపర్ని చూసి ఫస్ట్ టైటిల్ ఇలా అనుకుంటున్నాను సీన్ అన్నప్పుడు పక్కా టైటిల్ మీ గురించి పెట్టుకున్నారని నేను చెప్పాను. సో ఈ సినిమా మన సుకుమార్ గారు చెప్పారు, రామ్ గారు ఏదైనా చెప్తే ఒక 3 days పట్టిన యాక్టివిటీ కూడా ఒక 10 minutesలో